హలో ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు లంచ్ కోసం అయితే నేను పప్పు వండుతున్నాను. ఈ పప్పు కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఉన్నది. ఇందులో వాటర్ వేస్తున్నా. 2.5 గ్లాసులు వాటర్ వేసిన. పప్పు ఎంత తీసుకున్నానంటే ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు కందిపప్పు, 1/2 గ్లాసు శనగపప్పు, పెసరపప్పు 1/2 గ్లాసు, మొత్తం 1.5 గ్లాసు పప్పు అన్నమాట. 2.5 గ్లాసులు వాటరు. ఇందులో ఒక 2 టమాటాలు, 1 ఆనియన్, ఒక 8 పచ్చిమిర్చి, 8-10 పచ్చిమిర్చి. ఇందులో పసుపు, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 పావు ఆయిల్. ఇవన్నీ ఇట్లా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్లకు చిన్న స్టవ్ మీద హైలో పెట్టి ఉడికించుకోవాలి. 2 విజిల్లకు 2 విజిల్ కంప్లీట్ అయినాయి. ఎంబట తీయకూడదు, ఒక 10 మినిట్స్ ఆగాలి. చూడండి ఫ్రెండ్స్, సౌండ్ వినబడుతుంది, విజిల్ సౌండ్. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా సౌండ్ వస్తుందంటే ఇంకా పప్పు ఉడుకుతుందన్నమాట లోపల. ఇవి హెయిర్ మొత్తం పోయిన తర్వాత మనం కుక్కర్ మూత తీయాలి. హెయిర్ మొత్తం పోయిన ఫ్రెండ్స్ తీస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. ఇలా ఉండాలి పప్పు. తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం 2 పావుల ఆయిల్, 1 పావు పప్పులో వేసిన కదా ఉడికేటప్పుడు. ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు వేస్తే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది పప్పు. ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు మాకు ఇక్కడ కరివేపాకును కొనుక్కోవాలి, అందుకనే కొంచెం వేస్తున్నారు. పప్పు రెడీ అయింది, పప్పులో వేసుకోవడమే. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని కలుపుకోవడమే ఫ్రెండ్స్. ఎలా ఉంది పప్పు? చూస్తుంటే తినాలనిపిస్తుందా? మరి ఎందుకు ఆలస్యం, చేసుకోండి. చాలా టేస్టీ అయిన పప్పు. ఈ పప్పుకు కాంబినేషను పచ్చి పులుసు చేస్తున్నా, అది నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి. బాయ్ ఫ్రెండ్స్, మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.